యేసుక్రీస్తు ఉన్నతమైన సర్వశక్తి కలిగిన నామములో మరొకసారి నూతన సంవత్సరం మొదటి ఆదివారం ప్రభు మనందరినీ సజీవంగా ఉంచాడు. దాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. నిజంగా ఈ దినాన్ని చూడలేనివారు, అలాగే ఈ యొక్క దినం సజీవంగా లేని వారు చాలామంది ఉంటారు. దేవుడు ప్రేమించి మనల్ని ఒక నూతన సంవత్సరంలో నూతన ఆదివారం మొదటి ఆదివారం ప్రభు మనల్ని సజీవంగా ఉంచారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. ఈ సంవత్సరంలో దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి ఇష్టపడదాం. అందుకంటున్నాం, మనం ఇంత వాక్యం వింటున్నాం, ఇంత దేవుని చేత నడిపింపబడుతున్నాం, ఇంత అనేకమైన అద్భుతాలు చూస్తున్నాం. లేకపోతే గత సంవత్సరం అంతా దేవుడు మనల్ని బలహీనత నుంచి విడిపించాడు. గత సంవత్సరం దేవుడు మనల్ని చాలా సమస్యల నుంచి విడిపించాడు. చాలా పరిస్థితులు గుండా వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు విడిపించి నడిపించాడు. దేవుడు ఇవన్నిటిని జ్ఞాపకం చేసుకుంటే మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలి, ఎంతగా దేవునికి సన్నిహితంగా ఉండాలి. అందుకంటాడు కదా, దావీదు రాస్తూ అంటాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన గుమ్మంలో ప్రవేశించాడు. ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన గుమ్మంలో ఈరోజు ప్రభా నేనేమై ఉన్నానో అది నీ బట్టేనయ్యా. ఈరోజు ఏదైతే కలిగి ఉన్నామో ఆయన కృపను బట్టే. ఈరోజు ఈ సంవత్సరంలో 2024లో నువ్వు దేవుని యొక్క చిత్తం నుంచి వైదొలిగిపోయాము. 2024 దేవుని యొక్క చిత్తంలో ఉంటూ నీ సొంతంగా చేసేసుకున్నావేమో. వాక్యాన్ని వింటున్నావు, నీకు నచ్చినట్టు బ్రతికేసావేమో. లేకపోతే నీకు నచ్చలేనప్పుడు దేవుని సన్నిధి మానేసి నచ్చినప్పుడు వచ్చావేమో. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ అందుకంటాడు, వీఆర్ నాట్ ఫెయిత్ఫుల్, ఆ గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్ కదా. మనము అపనమ్మకస్తులం అయినప్పటికీ ఆ గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్, స్టిల్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయన ఇప్పటికీ కూడా మన పట్ల నమ్మకమైన దేవుడిగా ఉన్నాడు. ఆమేన్. నిజంగా అందుకనే మనల్ని సంరక్షిస్తున్నాడు, అందుకనే మనల్ని భద్రపరుస్తున్నాడు, అందుకే మనల్ని నడిపిస్తున్నాడు. ఈరోజు గుర్తుంచుకో, నూతన సంవత్సరంలో అడుగుపెట్టినవు ఆయన కృపతో అడుగుపెట్టామని గుర్తెరిగి ఈ సంవత్సరంలో ఆయన చిత్తం చేయడానికి ఇష్టపడు. చూడండి, 3 రకాల ఆయన చిత్తంలో ఉంటూ ఆయన చిత్తం నుంచి బయటికి వెళ్ళిపోతూ ఆయన చిత్తం అని తెలుసు కూడా నీ స్వచిత్తాన్ని చేయడము, ఇవన్నీ కూడా నీకు ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. ఈ మొదటి ఆదివారమే టేక్ ఏ స్ట్రాంగ్ కమిట్మెంట్. నేను ఒక 3 వ్యక్తులు మేము ముందుంచుతాను, 3 విషయాలు మేము ముందుంచుతాను. ఆ 3 విషయాలు కూడా ఈరోజు నా అంశం కూడా అదే, దేవుని చిత్తాన్ని చేయగలిగితే మనకు ఆశీర్వాదం. నిజంగా నువ్వు ఎంత గ్లోరీ చూడాలన్నా, ఎంతగా దేవుని యొక్క ఆశీర్వాదాలు చూడాలన్నా, ఎంత దేవుని యొక్క మహిమను అనుభవించాలన్నా, వాట్ ఎవర్ మేబీ, ఐ వాంట్ టు టెల్ యూ, లెట్ గాడ్స్ విల్ బి డన్ ఇన్ యువర్ లైఫ్. దేవుని చిత్తం మాత్రమే నీ జీవితంలో జరుగునుగాక. ఎందుకు తెలుసా, మనమే ప్రార్థన చేస్తాం, పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును, నాట్ ఓన్లీ ఎర్త్, ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ యువర్ చిల్డ్రన్స్ లైఫ్. నీ పిల్లల జీవితాల్లో, నీ కుటుంబంలో, నీ కుటుంబ వ్యవస్థలో దేవుని చిత్తం జరుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఈరోజు గుర్తుంచుకుందాం, మొదటిది దేవుని యొక్క చిత్తం అంటే ఏంటి. అందుకే దశలో నీకు అంటాడు, పరిశుద్ధంగా ఉండడమే దేవుని యొక్క చిత్తమైంది. మంచిదే, ఇవన్నీ కూడా దేవుని చిత్తమే. కానీ కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, 2024లో దేవుడు ఎన్నో కార్యాలు మన జీవితాల్లో జరిగించి ఎంతగానో భద్రపరిచి, మనం కొన్నిసార్లు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ దేవుడు యాక్సిడెంట్ల నుండి తప్పించి, మన అన్ని విధాలుగా తప్పించి, దేవుని యొక్క చిత్తము ఈ సంవత్సరంలో అర్థమైపోవాలి మనకి. ప్రభువా నీ కృపచేత ఈరోజు సజీవంగా ఉన్నాను, ఈ సంవత్సరం నీ కోసం బ్రతుకుతామంటాం. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఇలా ఉండని. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇలా జీవించాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇలా బ్రతికితే నీకు మేలు అని. మరి నువ్వు అలా బ్రతుకుతున్నావా ఈరోజు? అందుకనే ఒక 3 వ్యక్తుల్ని అందరికి పరిచయం అయిందే, కాకపోతే మరొకసారి నేర్చుకోవడానికి ఇష్టపడదాం. బైబిల్ గ్రంథంలో ఉంటే బుక్ ఆఫ్ జోనా, ఓకే, 1st చాప్టర్ ఒకసారి చూడండి. ఐ వాంట్ టు రీడ్ ఫర్ యూ. యోనా 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు అమితే కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమైన గనుక నువ్వు లేచి నినివే మహాపట్నంలో పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణం పారిపోవాలని యోనా ముప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణం నాకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాను. చూడండి, దేవుడు ఒక పని చేయమన్నాడు, ఇది దేవుని చిత్తం. సంఘానికి రావడం దేవుని చిత్తం కదా, పరిశుద్ధంగా బ్రతకడం దేవుని చిత్తం, నువ్వు వాక్యానుసారంగా బ్రతకడం దేవుని చిత్తం. దేవుడి చిత్తం అని తెలిసి నినివేకి వెళ్ళడం దేవుని చిత్తం. నినివే ప్రజలు 120,000 మంది పాడైపోతున్నారు. వాళ్ళ నిమిత్తము ఎవరితో మాట్లాడాడట? యోనాతో మాట్లాడి. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం ఎలాగుంది, నీ పిల్లలు ఎలాగున్నారు, నీ కుటుంబ వ్యవస్థ ఎలాగుంది అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఇంటికి యజమానిగా లేకపోతే ఇంటికి తల్లిగా, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుందని దేవుడు నీతోటే మాట్లాడుతున్నప్పుడు, నీ పిల్లల్ని తర్షీసు వైపు నడిపిస్తున్నావా, లేకపోతే నువ్వు తర్షీసుకు వెళ్తున్నావా, నినివేకి వెళ్తున్నావా? ఒకసారి ఆలోచించుకో. దేవుడి చిత్తం ఏం లేదు, ఆయన చెప్పింది చేయడమే ఆయన చిత్తం.
నీకు నచ్చినా నచ్చకపోయినా. ఈరోజు చూడండి, యోనా ఏమైపోయాడంటే, దేవుడు మాట్లాడాడు, నా ప్రజలు అక్కడ నశించిపోతున్నారు, వాళ్ళ దుర్గత, వాళ్ళ పరిస్థితి నాకు అర్థమవుతుంది, నువ్వు వెళ్ళు యోనా, చెప్పాల్సింది ఏంటి తెలుసా, నినువే పట్టణానికి వెళ్ళు, తర్షీసుకి వెళ్ళొద్దని కాదు, ఎక్కడికి వెళ్ళమన్నాడో దేవుడు చెప్పాడు, అదే చేయాలి. అక్కడికి వెళ్ళడం మాయమైపోవడం వల్ల ఈరోజు నువ్వు ఇంటికి యజమానిగా, సంఘ సభ్యుడిగా, సంఘంలో పాలిభాగస్తుడిగా నువ్వు దేవుని మాట విని చెయ్యకపోవడం. మరలా చెప్తున్నాను, దేవుని చిత్తం ఇది తెలుసు, కానీ నువ్వు చేయకుండా నీ స్వచిత్తాన్ని చేసుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? ఫస్ట్ థింగ్ అక్కడ ఏం జరిగింది తెలుసా? పీపుల్ ఆర్ సఫర్డ్. యోనా ఒక్కడి వల్ల ఏమైపోయిందట, గాలి సముద్రం వచ్చింది, వాడంతా కూడా కదిలిపోతుంది. చూడండి, నీ ఒక్క అవిధేయత, నీ ఒక్కడు నీ స్వచిత్తం చేయడం వల్ల నీ కుటుంబం అంతా కూడా షేక్ అయిపోతుంది. నీ కుటుంబం అంతా సమస్యలోకి వెళ్ళిపోతుందా? పీపుల్ ఆర్ సఫర్ బికాస్ ఆఫ్ జోనా, నాట్ బికాస్ ఆఫ్ దేర్ డిజోబీడియన్స్. వాళ్ళ అవిధేయతను బట్టో, వాళ్ళ అతిక్రమను బట్టో, వాళ్ళకి దేవుళ్ళు లేని జనులనో కాదు, నీ అవిధేయత, నీ స్వచిత్తాన్ని చేయడం వల్ల పీపుల్ సఫర్ అయిపోయారు. అర్థమవుతుందా ఈరోజు? చూడండి, పాపం ఆ యొక్క మాట ధ్యానం చేస్తున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో. వాళ్ళు తెచ్చుకున్న అన్ని వస్తువులు కూడా నీటిలో పడిచేశారట. పీపుల్ సఫర్ అయిపోతారు నువ్వు నీ స్వచ్ఛత్తాన్ని చేయడం వల్ల. నువ్వు ఇంటికి యజమానిగా నీ స్వచ్ఛత్తాన్ని నీకు ఇష్టం బతకడం వల్ల నీ పిల్లలు, నీ భార్య, నీ కుటుంబ వ్యవస్థ, నీ తరము సఫర్ అయిపోతారు, సమస్యలు గుండా వెళ్తారు. రెండోది, క్రియేషన్ సఫర్ అయిపోయింది. అప్పటి వరకు నెమ్మదిగా ఉన్న వాతావరణం గాలి సముద్రంతో. అందుకే అంటాడు అక్కడ చూడండి, మత్స్యపు కడుపులో ఆ వేలికి ఆ దేవుడు ఆజ్ఞాపించాడు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి తెలుసా? ఒక వ్యక్తి తన స్వచిత్తాన్ని చేసుకోవడం వల్ల ప్రజలు సఫర్ అయిపోయారు కదా, క్రియేషన్ సఫర్ అయిపోయింది. అర్థమవుతుందా? ఆ వాటితో పాటు ఇంకేం జరిగింది తెలుసా? ఈ రెండు సఫర్ అయిపోవడమే కాదు, వాళ్ళు ఏదైతే వాళ్ళలో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారో వాళ్ళకున్న ప్రాపర్టీ అంతా కూడా నేల కూలిపోయింది, సముద్రంలో పడవేశారు. ఈరోజు ఎంత బాధాకరం ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఈరోజు నీ స్వచిత్తము నీ కుటుంబాన్ని బాధలోకి తీసుకెళ్తావు. నీ స్వచిత్తం నీవు దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకపోవడం వల్ల, దేవుడి ధనాన్ని దొంగిలించడం వల్ల, లేకపోతే దేవునికి ఇవ్వాల్సిన టైంని నువ్వు దొంగిలించడం వల్ల, లేకపోతే దేవునికిలో సమయం గడపాల్సిన గడపలేకపోవడం వల్ల, ఇవన్నిటి వల్ల మరలా చెప్తున్నాను, నీ కుటుంబం సమస్యలోకి వెళ్ళిపోద్ది, నీకున్న ఆస్తిపాస్తులన్నీ కూడా నేల కూలిపోతాయి. మూడోది, సృష్టి అంతటిని పాడు చేసే వ్యక్తిగా అయిపోతాం. ఈరోజు గుర్తుంచుకో, మొదటిది యోనా జీవితంలో వచ్చి నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? దేవుని చిత్తం అని తెలిసి నువ్వు వైదొలిగిపోవడం వల్ల ఇన్ని పరిస్థితులు కూడా బాధలు కూరుకుపోతాయి. గుర్తుంచుకో, ఈరోజు దేవుడు నీతోటే మాట్లాడుతాడు. దేవుడు నీతో రెండోది చెప్తాను చూడండి, దేవుని చిత్తం అని తెలుసు, ఏదో సమస్య వచ్చిందని వదిలేరిపోయారట. ఒకసారి బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే ఐ వాంట్ టు షో యూ వన్ మోర్ బుక్ ఆఫ్ రూత్. అందరికీ తెలుసు, మొదటి వచనం చూడండి. రెండోది, మొదటి చెప్పాను కదా, దేవుని చిత్తం అనేసి తన స్వచిత్తాన్ని చేయడం వల్ల. ఓకే, రెండోది చూడండి, రూతు మొదటి న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలుగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులు వెంట పెట్టుకుని మోయాబు దేశంలోకి కాపురం ఉండుటకు వెళ్ళాను. ఆ మనుషుని పేరు ఎలిమెలకు, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేరు మహలోను, కిల్యాను. ఏమైందండి చూడండి, అక్కడ చూడండి, 3వ వచనం చూడండి. నయోమి పెనిమిటైన ఎలిమెలకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబీ స్త్రీలను పెళ్లి చేసుకుని వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడే నివసించిన తర్వాత మహలోను, కిల్యోను ఇద్దరును చనిపోయారు. చూడండి, కష్టం వచ్చింది అక్కడ. ఎక్కడట చూడండి, న్యాయాధిపతులు ఏలుబడి చేస్తున్న కాలంలో యోధా బెత్లెహేములో కరువు వచ్చింది. న్యాయాధిపతులు అంటే దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తులు. వాళ్ళు ఏలుబడి చేస్తున్నప్పుడు వాళ్ళ మాట నీ హృదయాన్ని గాయపరిచి, ఈరోజు సేవకులు చెప్తున్న మాట నీ హృదయాన్ని గాయపరిచిందా? సంఘంలో ఏదో పరిస్థితి నిన్ను కొన్నిసార్లు బాధకు గురి చేసిందా? లేకపోతే సేవకుల మాటలు నిన్ను నొప్పించాయా? వదిలేసి దేవుని చిత్తాన్ని వదిలేసి వెళ్ళిపోకు. మోయాబు అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? ఎంబోయ్, మదర్ ఆఫ్ ఆల్ బ్లాస్ట్, అట నాశనానికి తల్లి అనే ప్రాంతానికి వెళ్ళిపోయాం. ఈరోజు దేవుని చిత్తంలో నుంచి, దేవుని ప్రణాళికలోంచి, దేవుని యొక్క సంఘంలోంచి, పాస్టర్ గారికి యొక్క ఆధీనంలోంచి నువ్వు ఈ లోకంలోకి వెళ్తే చూడండి, అక్కడ ఏమైపోయింది? ఎలిమెలకు చనిపోయాడు, మహలోని చనిపోయాడు, కిల్యోన్, పురుషుడు అనేవాళ్ళు లేకుండా చచ్చిపోయారు. ఈరోజు ఒకసారి ఆలోచించాం, దేవుడు కష్టమైన నష్టమైన దేవుని సన్నిధిలో ఉండవు. అందుకని బైబిల్ గ్రంథం ఉంటుంది, నాగటి పైన చేయి వేసి వెనుక తట్టు తిరుగువాడు నాకు పాత్రుడు కాదు. వన్స్ యూ గివ్ ద వర్డ్ టు జీసస్, స్టిక్ టు దట్ వర్డ్. నువ్వు యేసేకి ఒకసారి మాటిస్తే, అందుకంటాడు కదా, మరణమైనను మరి దుఃఖమైన వ్యాధి అయిన బాధ, క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాయిపోకూడదు ప్రియులారా. ఎన్ని జరిగినా దేవుడి నుంచి మనం దూరం అవ్వకూడదు. మరలా చెప్తున్నాను, దేవునికి ఎప్పుడు సన్నిహితంగా ఉండవు.
ఈరోజు దేవుని చిత్తం నుంచి అందుకే వెళ్ళిపోతున్నామే, సంఘం నుంచి అందుకే వెళ్ళిపోతున్నామేమో. నీకు పాస్టర్ గారు చెప్పిన మాట కొన్నిసార్లు గాయపరచబడుతుంది. న్యాయాధిపతులు ఏలుబడి చేస్తున్న కాలంలోనే కరువు వచ్చింది. అయినప్పటికీ ఉండాలి. కష్టమో, నష్టమో, ఇబ్బందో, దుఃఖమో, బాధో, వేదనో, లేకపోతే హృదయాన్ని గాయపరిచి ఎన్ని జరిగినా దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టకూడదు. ఇక్కడ దీవించబడ్డాం ఒకప్పుడు. అవును, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒకప్పుడు దీవించబడ్డాం కదా. ఈరోజు దేవుణ్ణి వదిలేసి లోకాశలకు వెళ్ళిపోతున్నాం. దేవుని చిత్తం ఏంటి తెలుసా? సంఘానికి ఆదివారం ఎవరో చెప్పారని ఫంక్షన్కి, ఆదివారం ఎవరో చెప్పారని మిగతా విషయాలకి, లేకపోతే నీ వ్యక్తిగత జీవితంలో ఏదో సమస్య వచ్చింది, దేవుని దూషిస్తాం. నీ మదర్కి బాగోలేదా, నీ ఫాదర్కి బాగోలేదా, నీ సిచ్యువేషన్ వరస్ట్గా ఉందా, ఒక్కసారి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. అంతేగాని దేవుణ్ణి విడిచిపెట్టేకు. అందుకనే ఒక భక్తుడు అంటాడు కదా, కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వగలిగే దేవుడు 2 అంతుల ఆశీర్వాదాలు ఇస్తాడు. యోబు వదిలేశాడండి. ఒకసారి ఆలోచించండి, యోబు ఎన్ని శ్రమలు అనుభవించాడు. యోబు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తన పొలం నుంచి తన పని ముగించుకొని వస్తున్నాడు. ఒక పనివాడు పరిగెట్టుకు వచ్చి చెప్తున్నాడు, అయ్యా నీ పొలం అంతా పోయింది, నీ ఇల్లంతా కాలిపోయింది, నీ పిల్లలు చనిపోయారు, నీ పశువులు పోయాయి, నీ గాడిదలు పోయాయి, నీకున్న సమస్తము, నీ శ్వాసమంతా కోల్పోయావు. అయినప్పటికీ కూడా అంటాడు, దేవుడిని నేను ఏమాత్రం కూడా వదిలిపెట్టను కదా. దేవుణ్ణి వదిలిపెట్టలేదు. అందుకనే 42వ అధ్యాయం యోబు గ్రంథంలో చూసినట్లు అక్కడ రాస్తూ అంటాడు, 2 అంతుల ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. ద డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ హీ రిసీవ్. పొందుకున్నాడండి, ఉండిపోయాడు, అలా ఉండిపోయాడు. దేవుని చిత్తము దేవునిలో ఉండవు. అందుకే ఒక మాట ఉంటుంది, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్ళిపోతాను. ఈరోజు నువ్వు ఎవరైనప్పటికీ కూడా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిగతిలో ఉన్నా, ఐ టెల్ యూ వన్ థింగ్, యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో ఉండిపో. కష్టమో, నష్టమో, ఇబ్బందో, బాధ, అందుకంటాడు కదా, ఆయన తగు సమయంలో మనల్ని ఇచ్చేస్తాడండి. వెయిట్ చేయి, నీ టైం వచ్చేంతవరకు వెయిట్ చేయి. ఈరోజు గుర్తుంచుకో. 2వది, 3వ విషయం చెప్పి నేను ముగించేస్తాను, సమయం ఎక్కువ లేదు కాబట్టి. ఒకసారి ఆలోచన, యేసు ప్రభు 12 మంది శిష్యులు ఒకడు ఇస్కరియోతు యోధ. ఎలాంటి వాడండి? ధనము, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అంతా తనకే అప్పచెప్పారు. అలాంటిది 30 వెండి నాణాలకి యేసు ప్రభుని అమ్మేశాడు. యేసు ప్రభుతో కలిసి భోజనం చేశాడు, యేసు ప్రభుతో కలిసి పరిచర్యకి వెళ్ళాడు. ఇద్దరిద్దరు శిష్యులను పంపించినప్పుడు ఇస్కరియోతు యోధ ఎవరితో కలిసి పరిచర్యకి వెళ్ళి ఉంటాడు. అయినప్పటికీ చివరికి ఏమైపోయాడు తెలుసా? తన స్వచిత్వాన్ని చేసుకెళ్ళిపోయాడు. తన స్వచిత్వం ఎంతవరకు తీసుకెళ్ళిపోయింది తెలుసా? తనకు తానే ఊరేసుకుని చనిపోయి అంత స్వచిత్వంలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన నువ్వు, నేను చెప్తున్నాను దేవుని సేవకుడిగా, నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నా నువ్వు మరలా నిర్ణయం తీసుకోవాల్సిందే తెలుసా? ఫస్ట్ థింగ్, దేవుని చిత్తం అని తెలిసి కూడా వైదొలిగిపోతున్నామేమో, నీ బట్టి అందరూ సఫర్ అయిపోతారు. 2వది, దేవుని చిత్తం ఇది, దేవుని సన్నిధిలో ఉండడం మానేసి నాకు నచ్చలేదు, నేను గాయపరచబడ్డానని ఎక్కడికి వెళ్ళిపోతున్నామేమో. 3వది మరలా చెప్తున్నాను, ఇస్కరియోతు యోధ దేవుని చిత్తంలో ఉంటూ కూడా తన స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటున్నామేమో. ఈరోజు సంఘానికి వస్తున్నాం, పాటల్లో ఉంటున్నాం, వాక్యంలో ఉంటున్నాం, ఆరాధన చేస్తున్నాం, అన్ని అరేంజ్మెంట్స్లో ఉంటున్నాం, అవసరమైనప్పుడు మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అవుతున్నాం. బట్ సమ్వేర్ యు ఆర్ డూయింగ్ యువర్ ఓన్ విల్. నువ్వు నీ స్వచిత్తాన్ని చేసుకుంటున్నావు, అది నిన్ను నాశనానికి నడిపిస్తుంది. అందుకంటాడు కదా, ఒకడు నిల్చున్నాను అనుకున్న వాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. అందుకని అంటాడు ఐజియా 43rd చాప్టర్లో అంటాడు కదా, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకండి, పురాతన సంగతుల గురించి ఆలోచించుకోండి. దేవుడు మీ మధ్య ఒక నూతనమైన క్రియ చేయబోతున్నాడు. ఎప్పుడు చేస్తాడు తెలుసా? ఆయన చిత్తాన్ని. యోబు వలె ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన కోసం బతుకం. అపోస్తులైన పౌలు వలె ఎన్ని వచ్చినా ఆయన చిత్తంలో ఉండడానికి ఇష్టపడాం. యోనా తన దేవుడి చిత్తము ఇది అని తెలిసి తనకు నచ్చింది చేశాడు, అందరూ సఫర్ అయిపోయారు. ఇక్కడ దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళ చిత్తాన్ని చేసుకున్నారు. అక్కడ అన్నీ కోల్పోయారు. దేవుని చిత్తంలో ఉంటూ తన స్వచిత్తాన్ని చేసుకున్నాడు, తనకు తానే నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. ఈరోజు ఈ 3 గుంపుల్లో ఉండకో. అందుకే అంటాడు కదా, ఉంటే యోబులాగా ఉండవు, లేదా అపోస్తులైన పౌలులాగా ఉండవు, లేదా పేతురులాగా ఉండవు. అందుకే అంటాడు అపోస్తులైన పౌలు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈరోజు గుర్తించుకో, గమనించు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆమెన్. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించు, ప్రభా ఎంత మేలైనా, ఎంత కీడైనా, ఎంత దుఃఖమైన, ఎంత సమస్య అయినా నీ కొరకే జీవిస్తానయ్యా, ఆ కృపను నాకు దయచేయి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం ఈ ఉదయకాల సమయంలో. పరిశుద్ధ మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ వాక్యాన్ని వింటున్న అందరము కూడా ఈ 2025లో నీ చిత్తంలో నడిపింపబడదాం గాక. ప్రభా యోబు వంటి ఓర్పును మాకు దయచేయి, ఆ పేషెన్స్ను మాకు దయచేయి. అపోస్తులైన పౌలు వంటి ప్రభా తండ్రి నిన్ను వెంబడించే వారిగా ఉండగలిగి మనసును దయచేయి ప్రభా.
మేము ప్రతిరోజు నీ కొరకు ఉపయోగపడే పాత్రలుగా ఉండడానికి, ఈ 2025లో మేము ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకునే వారిగా ఉండడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.